ఫుల్గా అయితే తడిచిపోయాం. జస్ట్ మిస్. ఇంకా ఈ ఫ్లైఓవర్ లేకపోతే మన పరిస్థితి తెలియట్లేదు. వీడియోని 50 సెకండ్ నుంచి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వీడియోలో అసలు కంటెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా దేవరపల్లి హైవే మీద అయితే ఉన్నాను. ఉన్నట్టుండి కురిసిన ఈ వర్షం వల్ల అయితే కనుక ఇక్కడైతే ఆగిపోవాల్సి వచ్చింది. చూడండి, చాలా అంటే చాలా గట్టిగా వర్షం అయితే పడుతుందన్నమాట. అలా అసలు ఇలాంటి వర్షాలు ఎంతమందికి మేలు చేస్తాయి, ఎంతమందికి కీడు చేస్తాయి అనేది మనం మాట్లాడదాం. అలాగే ప్రజెంట్ అయితే నేను దేవరపల్లి దగ్గర ఉన్న డైమండ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను. కింద మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, అది మనం గోపాలపురం జంగారెడ్డిగూడెం మీదుగా ఖమ్మం వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట. సో ఈవినింగ్ వస్తుంది, వర్షం అయితే ఇప్పటి వరకు చాలా వరకు ఆపేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, రైతు కంట కన్నీరు అని థంబ్నెయిల్ పెట్టడానికి ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ నేను ఈ రోడ్డు మీద హైవే మీద కొవ్వూరు వరకు ట్రావెల్ చేశాను. ఎంత దూరం చూసినా అండి ఇలా ఏమంటారు వీటిని, బరకాలు, అలాగే తారుబల్లు, రెయిన్ పడకుండా ఉండే రెయిన్ ప్రూఫ్ కవర్స్, ఇవన్నీ కవర్ చేసి రైతులు ఆరుగాలం పండించిన పంట అంటే కష్టపడి నార్లు పోసి తర్వాత వాటిని నాటి మందులు వేసి సకాలంలో పంట చేతికొచ్చింది, నూరు చేసామనే టైంకి వర్షం వచ్చి మొత్తం తడిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను ఎంత ట్రై చేశాను ఇంకా బెటర్గా వీడియో తీయడం కోసం. అలాగే మధ్య మధ్యలో చాలామంది రైతులు స్టిల్ వర్షం పడుతూనే ఉంది, ఎంత ధాన్యానికని వాళ్ళకి అప్పగలరండి. సో అంత ధాన్యానికి కవర్లు లేక చాలా ధాన్యం అలా వర్షంలోనే నానిపోతూ కనిపిస్తే ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే దీనికి కొద్ది రోజుల ముందే మేము నువ్వులు ఇలాగే వేసాము మా చేలో. సో అవి కూడా అలా వర్షం అప్పుడు ఎలాంటి ఇబ్బందులు నేను ఎదురయ్యి నాకు అలా చిన్నప్పటి నుంచి వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీస్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కష్టం తెలుస్తుంది. అది ఆడ అని కాదు, మగ అని కాదు, వాళ్ళ హౌస్లో ఉండే పేరెంట్స్ కానీ, వాళ్ళ తాతయ్యలు, బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఇలాంటి ఎవరు ఊహించినటువంటి ఈ సంఘటనలప్పుడు ఎంత ఇదైపోతారు. సంవత్సరం అంతా మనం కష్టపడి పండించిన పంట ఒక్క రోజులో ఒక్క వర్షానికి మొత్తం తుడిచిపెట్టుకుపోతూ ఉంటే వచ్చే ఆ బాధ వర్ణనాతీతం. రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే సపోర్ట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, చాలామంది రైతులు వర్షం పడ్డ నీళ్ళని ఆ దోసులతో పక్కకి గెంటుకుంటూ వాళ్ళు ఆరుగాలం అంతా కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పండించిన ధాన్యం ఒక్క 2 గంటల్లో కురిసిన వర్షానికి తడిచి ముద్దయిపోతే ఆ పండించిన రైతు మనసు ఎలా బాధతో కూడా అదేవిధంగా తడిచి ముద్దయిపోతుంది. ఆ ఫ్యామిలీ ఆ నైట్ అయితే సరిగ్గా భోజనాలు కూడా చేయరు. ఎందుకంటే నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే, మీలో చాలామంది కూడా రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నయ్యలు కానీ, మీ బ్రదర్స్ కానీ ఎవరైనా వ్యవసాయం చేసి అంతా కష్టపడ్డ తర్వాత అది చేతికి రాకపోతే ఆ రైతు ఎంత బాధపడతాడో, ఎంత క్షోభ అనుభవిస్తాడో. ఆ ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా ఒక 1 or 2 days సరిగ్గా భోజనాలు కూడా చేయలేరు అనడానికి ప్రత్యక్ష సాక్షులు అవసరం లేదు, మీ మనసే దానికి మనస్సాక్షి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ వచ్చే డబ్బులతో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనే రైతులు, పిల్లలకి మంచి చదువులు చెప్పించాలనే రైతులు, తనకున్న అప్పులు తీర్చేయాలి, లేదంటే తన భార్య బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి పంట పెట్టుబడి కోసం, పంటను పండించడం కోసం కష్టపడే రైతులు, ఇలా ఎన్నో బాధలు సాధలు రైతుల జీవితాల్లో సర్వసాధారణం. కానీ ఇలాంటి అకాల వర్షాల వల్ల చూస్తున్నారు కదా, చాలామంది రైతులకి కనీసం పైన కప్పడానికి బరకాలు కానీ, రెయిన్ ప్రూఫ్ టెంట్లు కానీ, లైక్ ఆ కవర్లు అంటారు కదా, పాలిథిన్ కవర్లు కూడా లేకుండా అలాగే వదిలేశారండి. కొన్ని చోట్ల హైవే నుంచి మనకి వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ వాటర్లో నుంచి ధాన్యం కొట్టుకుపోతా ఉంటే ఎంత బాధ అనిపించిందంటే, ఎందుకంటే ఒక రైతు మనసు తెలుసు కాబట్టి
ఒక రైతు ఎలా అనుకుంటాడంటే తను పండించిన ఒక 4 వరికంకెలు గో మడిలో పడిపోతే ఊరుకోడు ఏ రైతు కూడా. ఆ 4 పద్ధతిగా తీసుకొచ్చి మళ్ళీ ఆ మిషన్లో వేయడము, లేదంటే ఆ కుప్ప నూరుస్తూ అనేవారు ఇంతకు ముందు రోజుల్లో, పాత రోజుల్లో. ఆ కుప్ప నూర్చే దాంట్లో తీసుకొచ్చి వేయడం, లేదంటే అంతా పెట్టేసిన తర్వాత బరకాల మీద నుంచి ఒక గుప్పెడి ఒడ్లు కనుక కింద పడిపోయినాయి అనుకోండి, ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చి, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ వాటిని బత్తాలో వేస్తారు. గుప్పిడి వడ్లనే వదిలేని రైతు బస్తాల ధాన్యం తడిచిపోతూ వర్షానికి కొట్టుకుపోతూ ఉంటే అసలు ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. చెప్పడానికైతే నిజంగా చాలా కష్టంగానే ఉంది. కానీ ఈ సొసైటీలో చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఇండియాలో, మన దేశంలో రైతుకి వాల్యూ కూడా ఎవరు, కనీస గౌరవం కూడా ఎవరు. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనందరం గమనించుంటాం. వాళ్ళు బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్లు సరిగ్గా వాళ్ళ విషయంలో కూర్చో, వెళ్ళు, లేగు, ఇట్రా, ఇలా మాట్లాడతారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా వ్యవసాయ ఆధారిత పనిముట్ల గురించి కానీ, లేదంటే ఏదైనా ధాన్యపు గింజలు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనడానికి, లేదంటే తనకు కావలసిన తన దొడ్లో పెరిగే ఆవులు కానీ, గేదెలు కానీ ఏదైనా జబ్బు పడితే అక్కడికి వెళ్ళేటటువంటి డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, లైక్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఏదో అంటారు, మనకి బోర్డ్స్ అనేవి తెలియదు, ఎలా పిలుస్తారనేది తెలియదు, ఆ పశువుల డాక్టర్లు అంటారు సింపుల్గా అయితే. వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలా అంటే చాలా చులకనగా చూస్తారు. బట్ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రైతు అనేవాడే లేకపోతే ఈ ఎంప్లాయీ తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఎంప్లాయీ అనే కాదండి, ఎవ్వరు కూడా రైతే లేకపోతే ఈరోజు మనం ఏమీ చేయలేమన్నమాట. సో దేశంలో ప్రతి ఒక్కరికి 3 పూట్ల నోట్లోకి మంచి ఆహారం వెళ్తుంది అంటే ప్రతి రైతుకి మనం ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయిల్ ఒక దగ్గర నుంచి వస్తూ ఉంటుంది, గోధుమ పిండి, వరి, షుగర్, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియా నుంచి మనకి వస్తూ ఉంటుంది. సో రైతు లేకపోతే మనందరం జీరో అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది ఈ మధ్యలో నేను కొన్ని చోట్ల విన్న ఒక విషయం చెప్తాను. అదేంటోనండి తెలియట్లేదు. చాలామంది అమ్మాయిలు ఇంతకుముందు మంచి ఫ్యామిలీ ఉంటే బాగుండు, అబ్బాయికి డ్రింకింగ్ అలవాటు ఉండకూడదు, స్మోకింగ్ అలవాటు ఉండకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, లైక్ ఎలా చూసేవారు ఇంతకుముందు అంతా కూడా. ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రెండ్ అంట, రైతు అయితే చేసుకోవట్లేదంట. చదువుకున్న అమ్మాయి ఒక రైతు ఫ్యామిలీలో నుంచి వచ్చిన రైతుని చేసుకోవడానికి నామోషి ఫీల్ అవుతున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఫాదర్ కూడా ఒక రైతు అయి ఉంటాడు, లేదంటే వాళ్ళ 4 ఫాదర్స్ ఖచ్చితంగా రైతు కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. అంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఒక రైతుని చేసుకోవడానికి అనేది కొంత ఆ తండ్రికి ఉంటుంది అనుకోండి. బట్ అలా కాదు, రైతు ఏముందని మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం అలా మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫాదర్స్ కూడా రైతులే. కాబట్టి దయచేసి రైతు గురించి కించపరుస్తూ, రైతును తక్కువ చేస్తూ, రైతు కష్టాన్ని అవహేళన చేయొద్దని ఈ వీడియో ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో గురించి మీ అందరి అభిప్రాయాలు కోరుతున్నానండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే మీ అభిప్రాయం, లైక్ కామెంట్, మీరు ఇచ్చే ఆ కామెంట్ చాలా వాల్యూ ఈ వీడియోకి. అలాగే చాలామంది రైతులకి కూడా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను ఇలాంటి కంటెంట్ ఆఫ్ వీడియో చేస్తున్నాను. వీడియోలో నేను చాలా తక్కువ కనబడ్డ కంటెంట్ అనేది మెయిన్ బేస్డ్గా చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను, అంటే మొబైల్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో వీలైనంత వరకు నేను వారానికి ఒక 4-5 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే ఇలాంటి కంటెంటెడ్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుంది, లేదా రైతుకు రిలేటెడ్గా చేద్దామా, ఏ రిలేటెడ్ వీడియోస్ చేద్దాం అనేది చెప్పండి. మనం ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను. మన ఆర్మీ జవాన్స్ అనుకుంటా, లైక్ వాళ్ళు ట్రైన్డ్ జవాన్స్, ట్రైనింగ్లో ఉన్న జవాన్స్ తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అంటే ఒక రైతు వర్షం పడిపోతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళంతా ఇన్స్టెంట్గా వాళ్ళ వెహికల్లోంచి దిగిపోయి టప అక్కడ ఉన్న బరకాలన్నీ కూడా సదిరేశారు. సో అలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, దేశానికి 2 కళ్ళు అంటే ఒకటి రైతు, 2 జవాన్. జై కిసాన్ జై జవాన్ అంటారు కదా, అది మన ఇండియన్ కల్చర్లో, ఇండియన్లో ఒక మెయిన్ స్లోగన్గా ఉంటుంది.
సో ఐ వుడ్ లైక్ టు సే జై కిసాన్ జై జవాన్. మీరందరికీ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ ఇయర్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ వీడియోస్ ఏదైతే చేశానో అదే దాన్ని నేను వీడియో తీయడం జరిగింది. ఆ తడిచిపోయిన వడ్లన్నిటిని కూడా రైతు ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని వదిలేయడు. ఒక ఎంప్లాయ్ తను చేసే లైక్ జాబ్ను వదిలేసి వేరే జాబ్కి, వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ అవుతాడు, లేదంటే వేరే బిజినెస్ పెట్టుకుంటాడు. కానీ రైతుకి బ్లైండ్గా తెలిసింది ఒకటేనండి, తను కష్టపడడం, వ్యవసాయం చేయడం. వ్యవసాయంలోనే సాయం ఉంది. ఒకసారి ఆలోచించండి, వ్యవసాయంలోనే సాయం అనేది ఉంటుంది. తను వ్యవసాయం చేస్తా మనందరినీ బతకడానికి, మనందరం లైఫ్లో జీవితంలో వెళ్ళడానికి తను ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో రైతుని గౌరవిద్దాం. మీ తోటి రైతులకి వీలైతే మీకు కుదిరినంతలో సాయం చేయండి. అదేవిధంగా వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తాను. కొంచెం ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వద్దాం. అంతవరకు జై కిసాన్, జై జవాన్, జై హింద్.